వెల్కమ్ బ్యాక్ టు మురళీస్ క్లాస్ రూమ్. మనం అంతకుముందు క్లాస్లోని పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అండ్ టూ వేరియబుల్స్ చాప్టర్ సంబంధించి ఎక్సైజ్ 3.2లోని సబ్స్టిట్యూషన్ మెథడ్ సంబంధించి ఫస్ట్ ప్రాబ్లం ఏ విధంగా చేయాలన్నది నేర్చుకున్నాం. ఈరోజు క్లాస్లోని సెకండ్ థర్డ్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలన్నది మనం ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. ఓకే సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సాల్వ్ 2x + 3y = 11 and 2x - 4y = -24. ఇక్కడ టూ లీనియర్ ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది. అవి ఏంటంటే 2x + 3y = 11, అలాగే 2x - 4y = -24. అలాగే వీటిని సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత, అంటే xy వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత, అండ్ హెన్స్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ m ఫర్ విచ్ y = mx + 3. కాబట్టి వీటి యొక్క సొల్యూషను దీనికి కూడా సొల్యూషన్ అయితే మనం m వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 2x + 3y = 11, దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. అలాగే 2x - 4y = -24, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏదో ఒక ఈక్వేషన్ నుంచి, అంటే ఈక్వేషన్ 1 నుంచి తీసుకుని x యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తూ ఒక ఫార్ములా తయారు చేద్దాం. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 2x + 3y = 11, దెన్ 2x = ఎంత అవుతుందా 11 - 3y, దెన్ x = 11 - 3y/2. సో ఈ x వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ x = 11 - 3y/2 ఇన్ ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 2 ఏంటి? ఇక్కడ 2x - 4y = -24. సో x + 2 ఇక్కడ 11 - 3y వేద్దాం. 2 × 11 - 3y/2 -4y = -24. సో ఇక్కడ 2 ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ ఏం మిగిలింది? 11 - 3y, 11 - 3y -4y = -24. సో 11 - 3y -4y ఎంత? -7y = -24. దెన్ -7y = -24. 11 అంటే తీస్తే -7 అవుతుంది. సో -7y = -35. సో రెండు వైపులా మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి దెన్ y = 35/7 = 5. సో y = 5 వచ్చింది అన్నమాట. సో ఈ y = 5 వాల్యూని ఇక్కడ xకి ఫార్ములా తయారు చేస్తున్నప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో y = 5 in x = 11 - 3y/2. సో x + 5 వేద్దాం. 11 - 3 × 5/2. సో 11 - 3 3 5 ఎంత? 15/2. 11 - 15 ఎంత అవుతుంది? -4/2 = -2. అంటే x వాల్యూ ఎంత వచ్చింది? -2 వచ్చింది అనమాట. సో మనకి దీని యొక్క సొల్యూషన్స్ x = -2 వచ్చింది, y = 5 వచ్చింది. y = mx + 3లోని m యొక్క వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈ x వాల్యూని y వాల్యూని mx + 3లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ x = -2 and y = 5 in y = mx + 3. సో y అంటే 5 = m, x అంటే -2 + 3. 5 = -2m + 3. సో -2m = 3 ఇట్లా తీసుకొస్తే 5 - 3 -2m = 2. దెన్ m = 2/-2. దెన్ m = ఎంత అవుతుంది? -1 అయింది అనమాట. సో ఈ విధంగా ఇచ్చిన పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ యొక్క సొల్యూషన్ని y = mx + 3లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి m వాల్యూ ఎంత వచ్చింది? -1 వచ్చింది అనమాట. ఓకే థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లంలోనే ఒక ప్రాబ్లం ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రాబ్లం నుంచి మనం ముందుగానే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని మనం తయారు చేయాలి. సో ఇచ్చిన ప్రాబ్లంను జాగ్రత్తగా మనం పరిశీలించి ఆ లీనియర్ ఈక్వేషన్స్ మనం తయారు చేసిన తర్వాత మనం మామూలుగా సబ్స్టిట్యూషన్ మెథడ్లో దాని యొక్క సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ది డిఫరెన్స్ బిట్వీన్ 2 numbers is 26.
ఇక్కడ 2 నెంబర్స్ ఇవ్వబడింది, దాని డిఫరెన్స్ అంతా 26 అండ్ 1 నెంబర్ ఈజ్ 3 టైమ్స్ ది అదర్. దాంట్లో ఒక నెంబరు వేరే నెంబర్ కన్నా 3 రెట్లు ఎక్కువ, అయితే ఆ నెంబర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి ఈక్వేషన్స్ తయారు చేద్దాం. సో లెట్ ద 2 నెంబర్స్ ఆర్ ఎక్స్ అండ్ వై. ఆ 2 నెంబర్స్ని ఎక్స్ వై అనుకుందాం. దీనిలోని ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ వై అనుకుందాం. ఎక్స్ అనేది వై కన్నా పెద్దది. అయితే ఫస్ట్ ఏమన్నాడంటే ది డిఫరెన్స్ బిట్వీన్ ది 2 నెంబర్స్ ఈజ్ 26. సో ఫస్ట్ ది డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 26. డిఫరెన్స్ అంటే ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 26. సో ఇది ఈక్వేషన్ 1 అయిందనమాట. సో రెండోది ఏముందంటే 1 నెంబర్ ఈజ్ 3 టైమ్స్ ది అదర్. సో దీంట్లో ఒక నెంబరు రెండో నెంబర్ కన్నా 3 టైమ్స్ ఉంటుంది కాబట్టి దీంట్లో పెద్ద నెంబర్ ఎక్స్ కాబట్టి ఎక్స్ అనేది రెండో నెంబరు వై కన్నా 3 టైమ్స్ ఉంటుంది, అంటే 3y. ఇది ఈక్వేషన్ 2 అనుకుంటాం. సో ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 26. ఇది ఈక్వేషన్ 1. ఎక్స్ ఈక్వల్ టు 3y. ఇది ఈక్వేషన్ 2. సో సబ్స్టిట్యూషన్ బదులు మనం ఎలా చెప్పుకున్నాం, ఏదైనా ఒక వేరియబుల్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తూ ఒక ఫార్ములా మనం తీసుకుని దాన్ని వేరొక ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఈక్వేషన్ 2లోని ఎక్స్ యొక్క ఫార్ములా, ఎక్స్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేసి ఒక ఫార్ములా ఏర్పడడం జరిగింది. ఎక్స్ ఈక్వల్ టు 3y. సో ఇక్కడ ఎక్స్ అనే ఇక్కడ వాల్యూని ఇక్కడ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సబ్స్టిట్యూట్ x equal to 3y in equation 1. So equation 1 ఏంటి ఇక్కడ x minus y equal to 26. సో x యొక్క వాల్యూ ఇక్కడ సబ్ చేద్దాం. 3y minus y is equal to 26. Then 2y equal to 26. y is equal to 26/2. Then y equal to ఎంత అయింది 13 అయింది. సో ఇక్కడ y వాల్యూని ఇక్కడ ఆల్రెడీ x యొక్క ఫార్ములా ఉంది కాబట్టి దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో పుట్ y equal to 13 in x equal to 3y. Then x equal to 3 into 13. So then x equal to 39. So దీని సొల్యూషన్ అవుతుంది x equal to 39, అలాగే y equal to 13. సో x is equal to 39, y is equal to 13. సో ఇక్కడ మనకి ఇచ్చిన సొల్యూషన్ కరెక్టో కదా వెరిఫై చేద్దాం. డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్ 26 కాబట్టి 39కి 13కి డిఫరెన్స్ ఎంత వచ్చింది 26 వచ్చింది. సో అలాగే ఒక నెంబరు రెండో నెంబర్ కన్నా 3 టైమ్స్ కాబట్టి ఈ 39 అనేది ఇక్కడ 13 కన్నా 3 టైమ్స్ వచ్చింది కాబట్టి మనం చేసిన సొల్యూషన్ కరెక్ట్ అనమాట. ఈ విధంగా మనం వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, థర్డ్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ది లార్జర్ ఆఫ్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్సీడ్స్ ది స్మాలర్ బై 18 degrees ఫైండ్ దెమ్. సో ఇక్కడ సప్లిమెంటరీ యాంగిల్స్ ఉన్నాయట, దాంట్లో పెద్ద యాంగిల్ చిన్న యాంగిల్ కన్నా 18 degrees ఎక్కువగా ఉందట. అయితే వాటిని కనిపెట్టాలి. దీనిలో ఫస్ట్ సప్లిమెంటరీ యాంగిల్స్ అనేది కాన్సెప్ట్ మనం ఒకసారి తెలుసుకోవాలి. సప్లిమెంటరీ టైప్స్ ఆఫ్ యాంగిల్స్లోని సప్లిమెంటరీ యాంగిల్స్ అలాగే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనేది మనం అంతకుముందే తెలుసుకున్నాము. సో సప్లిమెంటరీ యాంగిల్స్ అనేది ఇఫ్ సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ 180 then 2 యాంగిల్స్ ఆర్ కాల్డ్ సప్లిమెంటరీ యాంగిల్స్. సో 2 యాంగిల్స్ యొక్క మొత్తం 180 అయితే ఆ 2 యాంగిల్స్ సప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. సో ఇక్కడ సప్లిమెంటరీ యాంగిల్స్ అన్నారు కాబట్టి లెట్ 2 యాంగిల్స్ ఆర్ ఎక్స్ అండ్ వై వేర్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ వై. 2 యాంగిల్స్ ఎక్స్ వై అనుకుందాం. సో సప్లిమెంటరీ యాంగిల్స్ అనేది ఈ రెండాట్లు కలిపితే 180 రావాలి కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ ఏమొస్తుందంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 180. సో ఇది ఈక్వేషన్ 1 అవుద్ది. సో సెకండ్ ఈక్వేషన్ ఏముందంటే ది లార్జర్ యాంగిల్ ఈజ్ ఎక్సీడ్స్ ది స్మాలర్ యాంగిల్ బై 18 degrees. అంటే లార్జర్ యాంగిల్ అంటే పెద్ద యాంగిల్ చిన్న యాంగిల్ కన్నా 18 degrees ఎక్కువ ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి రెండో ఈక్వేషన్ ఏమొస్తుందంట, ఇక్కడ లార్జర్ యాంగిల్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి స్మాలర్ యాంగిల్ వై అనుకున్నాం కాబట్టి సో వై ప్లస్ 18 అవుతుంది. y ప్లస్ 18 ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. సో ఇక్కడ ఈక్వేషన్ 2 నుండి ఆల్రెడీ ఎక్స్ యొక్క
ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి ఒక ఫార్ములా మనం ఉంది కాబట్టి ఈ ఎక్స్ వాల్యూని మన ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ x equal to y plus 18 in equation 1. So equation 1 anta x plus y equal to 180. So x బదులు y plus 18 వేసుకుంటే y plus 18 plus y equal to anta 180. So 2y plus 18 equal to 180. Then 2y plus 18 equal to 180 వచ్చింది. Then 2y equal to ఎంత అవుతుంది 180 minus plus 18 అంటే minus 18. So 2y equal to 162. Then y equal to 162 by 2 81. So y value ఎంత వచ్చింది 81 వచ్చింది 81. సో y వాల్యూని ఇక్కడ x equal to y plus 18 అంటే ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో put y is equal to 81 in equation 2. So equation 2 80 x equal to y plus 18. So y అయితే 81 plus 18. 81 plus 18 ఎంత 99. So x equal to ఎంత అయింది 99. సో మనకి 2 యాంగిల్స్ వచ్చినాయి. ఏంటిది x equal to 99 వచ్చింది, అలాగే y equal to 81 వచ్చింది అన్నమాట. సో మనకి ఇచ్చింది ఆన్సర్ కరెక్ట్ కదా, ఒకసారి వెరిఫై చేద్దాం. రెండు కలిపితే 180 రావాలి కాబట్టి 99కి 81 కలిపితే ఎంత వచ్చింది 180 వస్తుంది. అలాగే రెండోది ఏమన్నారంటే ఈ పెద్ద యాంగిల్ చిన్న యాంగిల్ కన్నా 18 ఎక్కువ ఉండాలి కాబట్టి 81 99లోంచి 81 తీస్తే మనకి ఎంత వస్తుంది 18 వచ్చింది. కాబట్టి ఈ విధంగా మనం వెరిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకే, థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ది కోచ్ ఆఫ్ క్రికెట్ టీమ్ బై 7 bats and 6 balls ఫర్ 3800. అంటే ఒక కోచ్ 7 bats 6 balls 3800కి కొనడం జరిగింది. అలాగే 3 bats 5 balls 1750కి కొనడం జరిగింది. అయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే కాస్ట్ ఆఫ్ ఈచ్ బ్యాట్ అండ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ బాల్. సో మనకి లెట్ కాస్ట్ ఆఫ్ ఈచ్ బ్యాట్ ఎక్స్ అనుకుందాం, అలాగే కాస్ట్ ఆఫ్ ఈచ్ బాల్ ఇది వై అనుకుందాం. సో గివెన్ మన ప్రాబ్లంలో ఏ ఇచ్చారు 7 bats 6 balls ఎంత 3800. 7 bats అంటే 7x ప్లస్ 6 balls అంటే 6y. దీని వాల్యూ ఎంత అవుతుందంటే 7 into x ప్లస్ 6 into y ఈక్వల్ ఎంత 3800. ఇది ఈక్వేషన్ 1 అనుకో. అలాగే 3 bats 5 balls కలిగి ఎంత 1750 కాబట్టి దీని ఈక్వేషన్ ఎలా రాయొచ్చు 3x ప్లస్ 5y ఈక్వల్ టు 1750. ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. సో ఇక్కడ ఏదో ఒక ఈక్వేషన్ నుంచి ఒక వేరియబుల్కి ఒక ఫార్ములా ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఈక్వేషన్ 1 నుంచి ఫ్రమ్ ఈక్వేషన్ 1 7x ఈక్వల్ ఎంత అవుతుంది 3800. 6y అయితే తీసుకున్నాం మైనస్ 6y. దెన్ x ఈక్వల్ టు 3800 మైనస్ 6y బై 7. సో ఈ x వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 3800 మైనస్ 6y బై 7 ఇన్ ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 2 ఏంటి ఇక్కడ 3x ప్లస్ 5y ఈక్వల్ టు 1750. సో ఎక్స్ ప్లస్ మీద వేసుకుందాం 3 into 3800 మైనస్ 6y బై 7 ప్లస్ 5y ఈక్వల్ టు 1750. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ డినామినేటర్లో 1 అనుకుంటే 3 into 3800 ఎంత అవుతుంది 11400 మైనస్ 3 6 18y. ఇక్కడ ఎల్సిఎం 7 into 1 7 అవుతుంది కాబట్టి 7 into 5 ఎంత అవుతుంది ఇక్కడ 7 into 5 35 బై 7 into 1 ఎంత 7 ఈక్వల్ టు
11,750. సో ఇక్కడ మనం సింప్లిఫై చేస్తుంటే 11,400 minus 18y plus 35y is equal to the plus 17y equal to 7 దీంతో మల్టిప్లై చేస్తే 7 zeros, so 7 5s are 35, 3 ఉంది, 7 7s are 49, 52, 7 1 is 12,250. సో ఇక్కడ then 7y equal to 12,250 minus 11,400. అప్పుడు ఎంత అవుతుంది, దీని వాల్యూ ఎంత అవుతుంది, 850 వచ్చింది, 850. సో 7y 850 అయితే అప్పుడు y ఈజ్ కూడా ఎంత అవుతుంది, 850/7 ఎంత అవుతుంది, 50 అయింది. సో y వాల్యూ వచ్చింది, అంటే y వాల్యూ అది కాస్ట్ ఆఫ్ ఈచ్ బాల్ వచ్చింది అనమాట. దేర్ఫోర్ y ఈక్వల్ ఎంత, 50. సో మనకి y వాల్యూని ఇక్కడ ఈక్వేషన్ 3 అయిన ఎక్స్ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో పుట్ y is equal to 50 in x equal to 3,800 minus 6y/7. So 3,800 minus 6 into y, 650 is 300/7. So 3,800 300 this ఎంత అవుతుంది, 3,500/7. సో ఇది ఎంత అవుతుంది, 500 వస్తుంది, అంటే ఎక్స్ ఈక్వల్ ఎంత అవుతుంది, 500 వచ్చింది. సో మనకి ఎక్స్ ఏమో 500 వచ్చింది, వై ఏమో 50 వచ్చింది. సో ఎక్స్ మీన్స్ కాస్ట్ ఆఫ్ ఈచ్ బ్యాట్. సో కాస్ట్ ఆఫ్ ఈచ్ బ్యాట్ ఎంత, 500 రూపీస్, అంటే వై మీన్స్ కాస్ట్ ఆఫ్ ఈచ్ బాల్. సో కాస్ట్ ఆఫ్ ఈచ్ బాల్ ఎంత, 50 అయింది అనమాట. సో ఈ విధంగా మనకి ఇచ్చిన ప్రాబ్లం నుంచి మన లీనియర్ ఈక్వేషన్స్ని మనం ఫైండ్ అవుట్ చేసి మన సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా మనం సొల్యూషన్ రాబట్టాలన్నమాట. ఓకే, థర్డ్ ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. ది టాక్సీ చార్జెస్ ఇన్ ఏ సిటీ కన్సిస్ట్ ఆఫ్ ఏ ఫిక్స్డ్ చార్జ్ టుగెదర్ విత్ ది చార్జ్ ఫర్ ది డిస్టెన్స్. అంటే టాక్సీ ఛార్జ్ ఎలా తీసుకుంటారట, ఫిక్స్డ్ ఛార్జ్ కాకుండా అలాగే చార్జ్ ఫర్ డిస్టెన్స్, అంటే ఎంత దూరం పెడితే దానికి కూడా ఛార్జ్ తీసుకున్నారు. అలాగే ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 10 kilometers, అంటే 10 kilometers ప్రయాణం చేయడానికి ఎంత ఛార్జ్ తీసుకున్నారు, 105 తీసుకున్నారు. 15 kilometers ప్రయాణం చేయడానికి 155 తీసుకుంటే అసలు ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత, అలాగే ఛార్జ్ పర్ కిలోమీటర్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో రెండింటిని x5 అనుకుందాం. లెట్ ఫిక్స్డ్ ఛార్జ్ ఈక్వల్ టు x. సో చార్జ్ పెర్ km కిలోమీటర్ ఈక్వల్ టు y అనుకో. సో దీంట్లో గివెన్ ప్రాబ్లంలో ఇచ్చారు, ఫస్ట్ది ఫర్ డిస్టెన్స్ ఆఫ్ 10 kilometers 105, అంటే ఫిక్స్డ్ ఛార్జ్ అనేది కామన్ కాబట్టి ఎక్స్ ప్లస్ 10 kilometers ఛార్జ్ ఎంత, 10y కలిపితే ఎంత, 105. ఇది ఈక్వేషన్ 1 అవుతుంది. ఓకే, అలాగే సెకండ్ ఈక్వేషన్ ఏమేలాగా, ఫర్ డిస్టెన్స్ ఆఫ్ 15 kilometers, అంటే ఎక్స్ ప్లస్ 15y ఈక్వల్ ఎంత, 155. ఓకే, సో ఇది ఈక్వేషన్ 1 నుంచి మనకి ఎక్స్కి ఒక ఫార్ములా తీసుకుందాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఎక్స్ ఈక్వల్ టు 105 minus 10y. సో ఇది 3 అనుకుందాం. సో దీన్ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 105 minus 10y. 10y in ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 ఏంటిది, x ప్లస్ 15y ఈక్వల్ టు 155. సో ఎక్స్ ప్లస్ తీసుకుంటే 105 minus 10y ప్లస్ 15y ఈక్వల్ టు ఎంత, 155. 105 minus 10, 15 ఎంత, ప్లస్ 5 ప్లస్ 5y ఈక్వల్ ఎంత, 155. దెన్ 5y ఈక్వల్ టు 155 minus 105. 105 అడిగి తీసుకెళ్ళాం. 5 ఈక్వల్ టు 155 నుంచి 105 తీస్తే ఎంత, 50 అయింది. దెన్ y ఈక్వల్ టు 10. సో డిస్టెన్స్ చార్జ్ పర్ కిలోమీటర్ ఎంత వచ్చింది, 10 వచ్చింది. సో ఇక్కడ y వాల్యూని ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేద్దాం. పుట్
y is equal to 10 in equation 3. Equation 3 ఏంటిది? x equal to 105 minus 10y. So 105 minus 10y అంటే 10 వస్తుంది కాబట్టి 10 10s are 100. 105 నుంచి 100 తీసి ఎంత వచ్చింది? 5 వచ్చింది. సో x equal to 5. సో మనకి ఫిక్స్డ్ ఛార్జ్ ఏమో 5 రూపీస్ వచ్చింది. సో ఛార్జ్ పర్ కిలోమీటర్స్ ఎంత వచ్చింది? 10 వచ్చింది. దేర్ఫోర్ ఫిక్స్డ్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు 5 రూపీస్. సో ఛార్జ్ పర్ కిలోమీటర్ ఈక్వల్ ఎంత వచ్చింది? 10 రూపీస్. 10 రూపీస్. సో ఇది వెరిఫై చేద్దాం. సో 10 కిలోమీటర్స్కి ఎంత అవుద్ది? 10 కిలోమీటర్స్కి కిలోమీటర్కి 10 చొప్పున 10 10 ఎంత? 100 ప్లస్ 5 105. సో 105 వచ్చింది. అలాగే 15 కిలోమీటర్స్కి కిలోమీటర్కి 10 రూపీస్ చొప్పున 15కి ఎంత? 150 ప్లస్ 5 155. సో మనం ఇచ్చిన సొల్యూషన్ని మనం ఈ విధంగా కూడా వెరిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకే, థర్డ్ ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దాం. ఏ ఫ్రాక్షన్ becomes 9/11 if 2 is added to both numerator and denominator. అలాగే if 3 is added to both it becomes 5/6. Find the fraction. సో ఫ్రాక్షన్ అనగానే మనకి న్యూమరేటర్ డినామినేటర్ అనేది ఉంటుంది. ఆ న్యూమరేటర్కి డినామినేటర్కి 2 యాడ్ చేస్తే అది ఎంత అయిందట? 11/9/11 అయింది. అలా కాకుండా న్యూమరేటర్కి డినామినేటర్కి 3 అనేది యాడ్ చేస్తే 5/6 అయింది. కాబట్టి ఫ్రాక్షన్ చూద్దాం. సో ఇక్కడ లెట్ న్యూమరేటర్ ఈక్వల్ టు ఎక్స్. సో ఫ్రాక్షన్లో న్యూమరేటర్ డినామినేటర్ ఉంటాయి కాబట్టి న్యూమరేటర్ని ఎక్స్ అనుకుందాం. సో డినామినేటర్ ఈక్వల్ టు వై అనుకుందాం. సో ఫస్ట్ ఏమన్నారు? సో న్యూమరేటర్కి డినామినేటర్కి 2 యాడ్ చేస్తే ఎక్స్ ప్లస్ 2/y ప్లస్ 2 యాడ్ చేస్తే అది ఇట్ బికమ్స్ 9/11. సో దీని నుంచి ఈక్వేషన్ తయారు చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 11 into x అంతా 11x ప్లస్ 11 2s are 22 ప్లస్ 9y ప్లస్ 9 2s are 18. సో దెన్ 11x మైనస్ 9y ఇటు తీసుకొచ్చి 22 మైనస్ 18 ఈక్వల్ టు 0. సో 11x మైనస్ 9y 22 నుంచి 18 తీస్తే ఎంత? 4 ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1 అవుతుంది. సో అదేవిధంగా సెకండ్ ఏమి ఇచ్చారంటే న్యూమరేటర్ 3 యాడ్ చేసాం అనుకో, ఎక్స్ ప్లస్ 3/y ప్లస్ 3 ఇట్ బికమ్స్ 5/6. సో దీని నుంచి ఈక్వేషన్ తయారు చేద్దాం. 6 into x ఎంత? 6x 6 3s are 18 5 into y 5y ప్లస్ 15. సో 6x మైనస్ 5y ప్లస్ 18 మైనస్ 15 ఈక్వల్ టు 0. 15 ఇక్కడ తీసుకొచ్చాం. సో 6x మైనస్ 5y 18 నుంచి 15 తీస్తే 3 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2 అయింది. సో ఇది రెండు ఈక్వేషన్స్ మనకు వచ్చినాయి కాబట్టి ఈక్వేషన్ 1 నుంచి కానీ ఈక్వేషన్ 2 నుంచి కానీ ఒక వేరియబుల్ తీసుకుందాం. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 11x ఈక్వల్ టు ఎంత అవుతుందంటే వీటిని అటే తీసుకెళ్తే ఎంత అవుతుంది? 9y మైనస్ 4 అవుతుంది. 9y మైనస్ 4. దెన్ x ఈక్వల్ టు 9y మైనస్ 4/11. ఓకే, సో ఇది ఈక్వేషన్ 3 అనుకుని ఈ x వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ x equal to 9y minus 4/11 in equation 2. So equation 2 ఏంటి? 6x minus 5y plus 3. So x plus 3 తీసుకుంటే 9y minus 4/11 minus 5y plus 3 equal to 0. So దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఎంత అవుతుంది? 6 9s are 54y minus 6 4s are 24 minus ఇక్కడ ఎల్సిఎంలో 1 ఉంటే ఏమవుతుంది? 11 into 5 ఎంత అవుతుంది? 55y plus 11 3s are 33
బై 11. సో 11 ఆటోమేటిక్గా ఇక్కడ 0 ఉంది కాబట్టి 11 0 ఉంది కాబట్టి 0. సో దీన్ని సింపుల్గా చేద్దాం. 54y మైనస్ 15y ఎంత మైనస్ y మైనస్ 24 ప్లస్ 33 ఎంత అవుతుంది ప్లస్ 9 ఈక్వల్ టు 0. మైనస్ 5 ఈక్వల్ టు మైనస్ 9 y ఈక్వల్ ఎంత అయింది 9 అయింది. సో y 9 అయింది. సో y వాల్యూని ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేద్దాం. Put y equal to 9 in equation 3. So equation 3 ఏది x equal to 9y minus 4 by 11. 9y అంటే 9 minus 4 by 11. 9 9 81 minus 4 by 11. 77 by 11 equal to 7. So x equal to ఎంత అవుతుంది 7 వచ్చింది. సో x ఈక్వల్ టు 7 వచ్చింది, y ఈక్వల్ టు 9 వచ్చింది కాబట్టి సో రిక్వైర్డ్ ఫ్రాక్షన్ ఏమవుతుంది? సో రిక్వైర్డ్ ఫ్రాక్షన్ x బై y ఈక్వల్ ఎంత 7/9 వస్తుంది అనమాట. 7/9. సో మనం ఇక్కడ వెరిఫై చేద్దాం. న్యూమరేటర్ డినామినేటర్ 2 యాడ్ చేద్దాం. 7 + 2 ఎంత 9. 9 + 2 11 అంటే 9/11. 9/11 వచ్చింది. సో న్యూమరేటర్ డినామినేటర్ 3 యాడ్ చేస్తాను చూస్తుంది. 7 + 3 10, 9 + 3 12, 10/12 అంతా 5/6. సో ఈ విధంగా మనం వెరిఫై చేసుకోవచ్చు. ఓకే ఓకే థర్డ్లో 6th క్వశ్చన్ చూద్దాం. 5 years hence the age of Jacob will be 3 times that of his son. 5 years hence అంటే ఇక్కడి నుంచి 5 సంవత్సరాల తర్వాత జాకబ్ ఏజ్ వాళ్ళ కొడుకు ఏజ్ కన్నా 3 times ఉంది. అలాగే 5 years ago అంటే 5 సంవత్సరాల క్రితం అంటే అంతకుముందు జాకబ్ ఏజ్ ఎంత ఉంది 7 times that of his son. ఇద్దరు ప్రెజెంట్ ఏజ్ ఎంత. సో లెట్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ జాకబ్ ఎక్స్ అనుకుందాం. అలాగే ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ హిస్ సన్ వై అనుకుందాం. గివెన్ మన ప్రాబ్లంలో ఇచ్చారు ఫస్ట్ది 5 years hence the age of Jacob will be 3 times that of his son. ఇప్పుడు జాకబ్ ప్రెజెంట్ ఏజ్ ఎక్స్ అయితే 5 years తర్వాత ఎంత అవుద్ది x + 5 అవుద్ది. అదేవిధంగా కొడుకు వయసు వై అయితే 5 years తర్వాత y + 5 అవుద్ది. అయితే 5 సంవత్సరాల తర్వాత జాకబ్ ఏజ్ కొడుకు ఏజ్కి 3 times ఉంటుంది. 3 times ఇది ఈక్వేషన్ అనమాట. సో ఇది ఏమవుతుంది x + 5 = 3y + 15. సో దీని ఇటు తీసుకొస్తే x - 3y + 5 - 15 = 0. సో x - 3y - 10 = 0. ఇది ఈక్వేషన్ 1 అవుతుంది. సో అలాగే సెకండ్ది ఏమన్నారంటే సెకండ్ చూడండి. 5 years ago అంటే 5 సంవత్సరాల క్రితం అంతకుముందు ఏజ్ ఆఫ్ జాకబ్ వాజ్ 7 times that of his son. 5 సంవత్సరాల క్రితం అంటే x - 5. x - 5. అలాగే అతని కొడుకు ఏజ్ ఎంత అవుతుంది y - 5. సో అప్పుడు 5 సంవత్సరాల క్రితం ఈ జాకబ్ ఏజ్ అతని కొడుకు ఏజ్కి 7 times ఉంటుంది. 7 times. సో ఇది ఎంత అవుతుంది x - 5 = 7y - 35. సో x - 7y - 5 + 35 = 0. అప్పుడు సెకండ్ ఈక్వేషన్ ఏమొచ్చింది మనకి x - 7y + 30 = 0 వచ్చింది. -5 + 35 30. ఇది ఈక్వేషన్ 2 అవుతుంది. ఓకే ఇప్పుడు ఈక్వేషన్ 1 నుంచి x ఫార్ములా తయారు చేద్దాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 సో x - 3y - 10 కాబట్టి x = ఎంత అవుద్ది x = -3yని -10 అడే ఎంత 3y + 10 అవుతుంది. 3y + 10. సో ఇది ఈక్వేషన్ 3 అనుకుని సో సబ్స్టిట్యూట్ x = 3y + 10 ఇన్ ఇది ఈక్వేషన్ 1 కాబట్టి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 2
సో ఈక్వేషన్ 2 ఎంత ఎక్స్ మైనస్ 7y ప్లస్ 30 ఈక్వల్ టు 0. ఎక్స్ వాల్యూ ఎంత 3y ప్లస్ 10 మైనస్ 7y ప్లస్ 30 ఈక్వల్ టు 0. 3y మైనస్ 7y ఎంత ఉంది మైనస్ 4y. సారీ 3y మైనస్ 7y మైనస్ 4y 10 ప్లస్ 30 40 ఈక్వల్ టు 0. మైనస్ 4y ఈక్వల్ టు మైనస్ 40 మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 40/10. సారీ 40/4 ఎంత అవుతుంది 10 అయింది. సో మనకి ఇక్కడ y వాల్యూ ఎంత వచ్చింది 10 వచ్చింది. y వాల్యూ 10. సో ఈ y వాల్యూని ఈ ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూ వస్తుంది అనమాట. బట్ y ఈక్వల్ టు 10 ఇన్ ఈక్వేషన్ 3. సో ఈక్వేషన్ 3 ఏమా x ఈక్వల్ టు 3y ప్లస్ 10 3 into 10 plus 10 then x equal to 30 plus 10 x equal to 40. So x 40 అయింది కాబట్టి therefore present age of Jacob equal to 40 years. So Jacob present age ఎంత 40. So present age of his son ఈక్వల్ ఎంత వచ్చింది 10 years. 10 years అంటే ఎక్స్ ఏమో 40 అయింది, వై ఏమో 10 అయింది. 10 years. సో ఇది వెరిఫై చేద్దాం. ఇప్పుడు జాకబు ఏజ్ 40 అయితే 5 సంవత్సరాల తర్వాత ఎంత అవుద్ది 45 అవుద్ది. అతడి కొడుకు వయసు ఎంత అవుద్ది 15 అవుద్ది. సో 45 అనేది 15కి 3 times. సో ఇది కరెక్ట్ అయ్యింది అనమాట. అలాగే రెండోది 5 సంవత్సరాలకి ముందు అంటే 40 నుంచి 5 తీసే 35. అలాగే 10 నుంచి 5 తీసే 5 అవుద్ది. ఈ 35 అనేది 5కి 7 times కాబట్టి మనకి ఈక్వేషన్ 2 కూడా మనకి వెరిఫై అయింది అనమాట. ఓకే ఓకే మరి ఈరోజు క్లాస్లో అండి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అండ్ వేరియబుల్స్ చాప్టర్ సంబంధించి ఎక్సర్సైజ్ 3.2లో సొల్యూషన్స్ మనం ఏ విధంగా చేయాలని మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లోని ఎక్సర్సైజ్ 3.3 సంబంధించిన సొల్యూషన్స్ ఏ విధంగా చేయాలన్నది మనం నేర్చుకుందాం. ఓకే, ఆల్ ది బెస్ట్.